పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టయింది నా పరిస్థితి. ఏంటేంటో మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని చెప్పి అనుకుంటున్నారా? రీసెంట్‌గా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చేశాను అని చెప్పి ఒక వీడియో అప్‌లోడ్ చేశాను కదా! సో, అది చేసిన రోజు మా హస్బెండ్ ఇది నార్మల్ రైస్‌లోకి ఏం తింటాం పెద్దగా బాగోదు. ఏదైనా వెరైటీ రైస్ చేయొచ్చు కదా! అని చెప్పన్నారు. మరీ బావుంది. పన్నీర్ కర్రీ నేర్చుకోవడానికే 2.5 ఏళ్ళు పట్టింది. ఇంకిప్పుడు ఈ రైస్ అంటే ఏంటబ్బా అనిపిచ్చింది. సరే టెన్షన్ పడితే ఏం పనులు అవ్వవని చెప్పేసేసి ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఇంకా మనకి ఈ జీరా రైస్ చాలా సింపుల్‌గా అయిపోయేది కనిపిచ్చింది. ఇంకా టెన్షన్ ఎందుకు దండగా వలదు అని చెప్పేసేసి స్టార్ట్ చేసేసాను. నార్మల్ మన రైస్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అండ్ జీలకర్ర 1.5 to 2 స్పూన్స్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఒక 1 to 1.5 మినిట్ కుక్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకొని మనం నార్మల్ రైస్ ఎలా 1:2 రేషియోలో కుక్ చేస్తామో అలా కుక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. ఇంకొక వీడియోలో కలుసుకుందామా? లవ్ యూ.